వాడేంది హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు మీ శేఖర్ కార్యం. సో మనము ఈరోజు వీడియోలో అయితే మన క్లాసిక్ 350 ఆఫ్ రోడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది మధ్యలో. సో అక్కడ కూడా అలాగే వెళ్ళేసి అయితే వస్తున్నాము. సో యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అరగొండ వాటర్ ఫాల్స్ అనమాట. సో చిత్తూరు నుంచి నియర్లీ 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు మన ట్రిప్ అక్కడికే. సో చూస్తున్నారు కదా, మన రాయల్ ఎన్ఫీల్డ్ అయితే వేసుకొని మనం స్టార్ట్ అయిపోయాము. సో నేను ఇంకో 2 బైక్స్, నాతో పాటు ఇంకో 2 బైక్స్, ఒకటి పల్సర్, ఇంకోటి ఏమో స్కూటీ. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. అరగొండ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళాము, బట్ యాక్చువల్గా పోయిన తర్వాత డిసప్పాయింట్ అయితే అయిపోయాము. సో అది మేము వెళ్ళిన సమ్మర్ అనమాట. సో చిత్తూరు నుంచి అయితే బయలుదేరాము యాజ్ ఇట్ ఈస్. అండ్ చిత్తూరు ఇది కాణిపాకం బైపాస్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ రోడ్లో వెళ్తే మనకైతే అరగొండ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. సో క్లైమేట్ అయితే చాలా బాగుండింది. సో మన రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి, అది కాణిపాకం టెంపుల్ మెయిన్ ఆర్చ్ అనమాట. అంటే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి కాణిపాకం టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ట్రిప్ అనేది అయితే మేము వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాము. సో మనకి సండే హాలిడే ఉంటుంది కదా, అలా అన్నమాట. సో ఇంకా అలా బైక్ నడుపుతూ అలసిపోయి ఈ పెట్రోల్ బంక్ దగ్గర చిన్న షాప్ ఉంటే ఇక్కడైతే ఆగాము. వాటర్, కూల్ డ్రింక్స్ ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకుని ఉన్నాము. సో బయలుదేరుతున్నాము. ఈ బుడ్డని చూడండి, వాళ్ళ డాడీ ఛాయ్ తీసుకుంటున్నాడు, వీడి కోసం చల్లారుస్తున్నాడు. సో వీళ్ళిద్దరు అయితే మనల్ని అలా చూస్తూ ఉన్నారు కాసేపు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. సో మనతో పాటు వచ్చిన బైక్స్ ఇవే, రైట్ సైడ్లో ఉన్నాయి చూడండి. సో మళ్ళీ మా రైడ్ అయితే కంటిన్యూ చేసాము. చిన్న రైడే కానీ ఎక్కువ స్టాప్స్ అయితే తీసుకున్నాము. సో ఎప్పుడైనా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ అయితే క్యారీ చేయండి. సో యాక్చువల్గా నా దగ్గర ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మేము పాండిచ్చేరి వెళ్ళింది, నెక్స్ట్ అలాగే యాలగిరి హిల్స్ పార్ట్ 2 ఉంది. అండ్ ఇంకా అలా చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. మనకి టైం సరిపోవట్లేదు అన్నమాట ఎడిట్ చేసి పెట్టడానికి. సో ఇప్పటి నుంచి నేను ఫ్రీక్వెంట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. సో చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. మరి నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను మ్యాక్సిమం మంత్లీ 1 ట్రిప్ అయినా వెళ్తుంటాను బయటికి, అంతా పోస్ట్ అయితే చేస్తాను. సో రైడ్ మొత్తంలో స్పెసిఫిక్గా ఈ దారిలో అయితే రోడ్డుకి అటు ఇటు మొత్తం మామిడి చెట్లే అనమాట. ఎక్కడ చూసినా మామిడి చెట్లే. మామిడికాయలు ఫుల్గా అయితే ఉన్నాయి చెట్లకి. సో తెంపుదామని అయితే ప్లాన్ వేసాం, కానీ ఇక్కడ కాదు, ఎక్కడన్నా చూసి అయితే తప్పకుండా తెంపేస్తాము. సో చాలా కష్టపడి
అరగొండ దగ్గరికి అయితే అరగొండ దాటేసి విలేజ్కి అయితే వచ్చాము వాటర్ ఫాల్స్ చూడడానికి. సో విలేజ్ ఎంట్రన్స్లోనే షాకు, వీళ్ళంతా ఈ టైంలో ఎందుకు వచ్చారు, ఇక్కడ అసలు నీళ్ళే లేవని అయితే చెప్పేశారు మనకి. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. సో చాలా బాగా పర్ఫామ్ చేసింది. నేను డ్రైవింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఎంత స్లోప్ ఉన్నా కూడా అసలు బండి అయితే ఎక్కకపోవడం కానీ అలాంటిది ఏం ట్రబుల్ అయితే ఇవ్వలేదు, వెళ్ళిపోయింది. 200 kgs ఉన్న బైక్ ఇలాంటి ఆఫ్ రోడింగ్ చేయాలంటే కొంచెం కష్టమే, బట్ స్టిల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 దాని బెస్ట్ అయితే పర్ఫామ్ చేసింది. ఓన్లీ ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి జస్ట్ లూజ్ అయింది. సో అదొకటే మనకి బ్యాక్ డ్రాప్. సో మిగతాదంతా మాత్రం చాలా బాగా పర్ఫామ్ అయితే చేసింది. మనకి వెనకాల మనకి పిలియన్ రైడర్ కూడా ఉన్నాడు, అయినా కూడా అంత బాగా పర్ఫామ్ చేసింది బైక్ అయితే. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 తీసుకునే వాళ్ళకి నేనైతే ఇది చెప్తున్నాను, ఆఫ్ రోడింగ్ కూడా చాలా చాలా బాగా పనికొస్తుంది. ఇది ఎవరైతే లడాక్ కానీ ఇలా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో టాప్ ఇండియన్ బైక్స్ ఏవైతే లడాక్ వెళ్తాయో దాంట్లో ఫస్ట్ మనకి హిమాలయన్ ఉంటే దాని తర్వాత ఉండేది మన క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డే. సో మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని కొండలు కొట్టేది ఎక్కేయండి. దానికి కూడా ప్రికాషన్స్ ఉంటాయి చాలా, సేఫ్టీ గేర్స్ అవన్నీ వేసుకొని అప్పుడు మీరు ఏదంటే ట్రై చేయొచ్చు. కానీ జస్ట్ అలా ట్రై అయితే చేయకండి, ఏదన్నా చిన్న స్లిప్ అయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంక వాటర్ ఫాల్స్ అయితే ఎలాగో చూసేది లేదని చెప్పేసి జస్ట్ అలా వచ్చాం పైకి. ఈ స్పాట్ అన్నమాట, కొండ పైకి అయితే వచ్చాము. సో చూడండి, ఇదైతే లొకేషన్. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ వింటర్లో వస్తే ఎలా ఉంటుందని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సూపర్గా అయితే కనిపిస్తుంది మనకి. సో ఇది లోయ అనమాట.
సో ఆ కొండ మీద కాసేపు ఉండి కిందకే దిగిపోయాను. చెప్పాను కదా మామిడి పళ్ళు అనేవి చూడండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో. సో వెళ్ళేటప్పుడు వీటిని కూడా వదలలేదులేండి, 2-3 అయితే తెంపుకొని వెళ్ళాము వెళ్ళేటప్పుడు. సో ఎటు చూసినా మామిడి పళ్ళే, అదే మామిడి కాయలు. సో ఇది అరగొండ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళేసి అలా కొండల చుట్టూ తిరిగేసి అయితే వచ్చాము. అండ్ వెళ్ళే దారిలో అయితే మాకు చిన్న సర్ప్రైజ్ అయితే కనిపించింది. సో అలాగని చెప్పేసి ఆగాము. సో చూడండి, సో సిటీ లైఫ్ బాగుంటుంది అందరికీ తెలుసు, కానీ విలేజ్ లైఫ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ పిల్లలు చూడండి ఇక్కడ ఈ బావి దగ్గర ఆడుకుంటున్నారు మనం వచ్చేసరికి. సో మనం కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి స్విమ్మింగ్ చేద్దామని చెప్పి బండి అయితే ఆపాము. సో ఎంత బాగుంది చూడండి లొకేషన్, పచ్చటి పంట పొలాలు, దాని మధ్యలో ఒక బావి. సో ఈ బుడ్డోని చూడండి, వీడి స్విమ్మింగ్ రాదు. సో వాడి వెనకాల కర్రలు కట్టుకొని వాడు పై నుంచి దూకుతున్నాడు లోపలికి. నాకు భయం అసలు అలా దూకాలంటే. సో వాడి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడే. సో వీళ్ళంతా 2-3 ఉన్నారు లోపల. అలాగే ఒకడైతే చిన్న ప్లాస్టిక్ డబ్బా పట్టుకొని దూకుతున్నాడు. సో ఇలాంటి మూమెంట్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. చూడండి వీడు డబ్బా పట్టుకొని దూకుతున్నాడు లోపలికి. సో ఈ బుడ్డోడి ధైర్యాన్ని అయితే మెచ్చుకోవచ్చు, ఈత రాకపోయినా అలా కర్రలు కట్టుకొని లోపల దుంకుతున్నాడు. సో మన బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాము. సో చూస్తున్నాం అనమాట దుంకడానికి మేము కూడా. సో పంట పొలాల మధ్యలో ఇలాంటి బోరుబావులు సూపర్గా అయితే ఉంటుంది మనకి. ట్రై చేయండి ఎప్పుడైనా. విలేజ్ అంటే లైక్ సిటీలో ఉండే వాళ్ళు మాత్రం విలేజ్లో ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళడానికి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. వాటర్ ఫాల్ చూసిన తర్వాత మధ్యలో అయితే మనకి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే విజిట్ చేసామన్నమాట. ఇది కూడా స్లైట్గా ఘాట్ రోడ్ ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఉంటుంది మనకి. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే లార్డ్ హనుమ ఎప్పుడైతే కొండను తీసుకెళ్ళేటప్పుడు ఆ కొండ వల్ల హాని కలుగుతున్నామని చెప్పేసి భరతుడు బాణంతో కొడితే అప్పుడు ఆ కొండలోని సగభాగం ఇక్కడ పడింది. సో దాన్నే మనం అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ కొండకి ఆ కొండపైన ఉండే చెట్టుకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్పేసి అందరూ బిలీవ్ చేస్తారు. అండ్ ప్రపంచంలో 4 మూలల నుంచి అయితే చాలామంది వచ్చి ఇక్కడికి ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే దొరుకుతుందో దాన్ని కలెక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ చిన్న పుష్కరి టైప్ అయితే ఉంటుంది, పుష్కరిణి టైపు. అక్కడ నుంచి వాటర్ కూడా చాలామంది
కలెక్ట్ చేసుకుంటారు. దానికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి చాలామంది నమ్ముతారు అనమాట. సో అది టెంపుల్ స్పెషాలిటీ. సో ఇది అవుటర్ అనమాట. మనకి టెంపుల్ ఇన్సైడ్లో అయితే ఫోన్స్ అలౌ లేదు. చాలా బాగుంది లొకేషను, రిమోట్ లొకేషన్ అనమాట. సో అది మెయిన్ టెంపుల్ మనకు కనిపించేది. 5 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఛార్జ్ చేస్తారు వీళ్ళు మన దగ్గర. సో ఈ పెద్ద ఆయన చూడండి, పులిహోర ప్యాకెట్ అయితే తింటా ఉన్నాడు ప్రసాదం. అండ్ అలాగే కోతిని చూసి కోతికి అయితే ఇచ్చాడు. సూపర్ కదా. నేను గమనించిన దాన్ని బట్టి ఈ టెంపుల్కి అయితే తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తున్నారు టెంపుల్స్ అవి మాట్లాడుకొని. సో ఇది ఓవరాల్గా ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న పిక్చర్స్. సో టెంపుల్ దగ్గర అయిపోగానే అయితే బయలుదేరాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, స్కై బ్లూ కలర్లో సూపర్గా అదిరిపోయింది అసలు వ్యూ. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత చెప్పాను కదా మామిడికాయలు అయితే వదలని చెప్పేసి. సో మధ్యలో మామిడికాయలు తెంపడానికి తాగాము. మామిడి కష్టపడతా ఉన్నాడు ఒక మామిడికాయ తెంపడానికి. ఏవో స్టంట్లు అయితే వేస్తున్నాడు. సో మొత్తానికి అటు ఇటు చేసి ఒక్క మ్యాంగో అయితే తెంపగలిగాడు. దొరికేసింది. సో అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ మంచి రోడ్ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు చింత చెట్లు, పైనుంచి ఏమో లైట్గా వర్షము, దాని మధ్యలో మన రైడింగ్. ఇంకా ఇంతకన్నా ఒక బైకర్కి ఇంకేం కావాలి చెప్పండి వెదరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇటు మీ శ్రీకర్ సాయిరామ్ సైనింగ్ ఆఫ్. సో నెక్స్ట్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.